ఆర్టికల్ నంబర్ 20తో కువైట్ లో అక్రమంగా పనిచేసుకుంటున్న 24 మంది ప్రవాసుల్ని ఈ రోజు కువైట్ అధికారులు అయితే అరెస్ట్ చేశారు. అంటే ఖాదీం వీసాని కువైటీల దగ్గర డబ్బులు పెట్టి కొనుక్కొని అక్రమంగా కువైట్ లో పనిచేసుకుంటున్న 24 మందిని అధికారులు అయితే అరెస్ట్ చేశారు. కువైట్ దేశవ్యాప్తంగా ఈ రోజు జరిగిన భద్రతా తనిఖీల్లో 56 మందిని అరెస్ట్ చేయగా అందులో 10 మంది మైనర్లు ఉన్నారు. 24 మంది ఆర్టికల్ నంబర్ 20తో అక్రమంగా కువైట్ లో పనిచేస్తున్న వారిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. టాపిక్ లోకి వెళ్తే కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఆధ్వర్యంలో జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్, పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్ తో కలిసి కువైట్ దేశవ్యాప్తంగా ఈ రోజు భారీ భద్రతా తనిఖీలు అయితే నిర్వహించారు. ఈ తనిఖీలు జెహరా ఇండస్ట్రియల్ ఏరియా, షువేక్ ఇండస్ట్రియల్ ఏరియా, ఫాహిల్ ఇండస్ట్రియల్ ఏరియా, అలాగే ఫర్వానియాలోని కొన్ని వ్యాపార సంస్థల్లో అయితే జరిగాయి. ఈ తనిఖీల్లో 56 మంది కార్మిక మరియు రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించిన వారిని గుర్తించి అరెస్టు చేయడం అయితే జరిగింది. అధికారుల వివరాల ప్రకారం 10 మంది మైనర్లు, ఆర్టికల్ 22 కింద 3, ఆర్టికల్ 18 కింద 17 మంది, ఆర్టికల్ 20 కింద 24 మంది, అలాగే ఆర్టికల్ 20 కింద కువైట్ దగ్గర నుంచి పారిపోయిన ఒక ప్రవాసుని, అలాగే విజిట్ వీసాతో కువైట్ కి వచ్చి అక్రమంగా కువైట్ లో పనిచేసుకుంటున్న అతన్ని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. అరెస్ట్ అయిన వారందరినీ చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు అయితే అప్పజెప్పారు. కువైట్ లో కార్మిక మరియు నివాస చట్టాల అమల్లో ఎటువంటి రాజీ ఉండదని, ఇలాంటి తనిఖీలు రాబోయే రోజుల్లో కూడా మరింత కఠినంగా కొనసాగించి కువైట్ లో ఎవరైతే అక్రమంగా 20 నెంబర్ వీసాతో పనులు చేసుకుంటున్నారో అలాంటి వారందరినీ గుర్తించి కువైట్ దేశం నుంచి డిపోర్ట్ చేస్తామని కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అయితే హెచ్చరించింది. కాబట్టి కువైట్ లో ఎవరైతే ఇల్లీగల్ గా ఆర్టికల్ నెంబర్ 20 అంటే ఖాదీం వీసాతో పని చేసుకుంటున్నారో అలాంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. దొరికితే డైరెక్ట్ గా డిపోర్టే, ఇంకా వేరే ఆప్షన్ అయితే ఉండదు. ఫ్రెండ్స్, మీకు గనుక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. వీడియోని మర్చిపోకుండా కువైట్ లో ఉన్న మన ప్రవాసులందరికీ షేర్ చేయండి. ఇలాగే ప్రతిరోజు మీరు కువైట్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆన్ లో పెట్టుకోండి. మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో తర్వాతి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.